మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, creative thinking, career based program, school based student, skill based students, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శ్రీవారి శేషాచల కొండపై ఉన్న అతిథి గృహంలో జరిగిన యోగా కార్యక్రమంలో గురువారం ఆమె జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జంగారెడ్డిగూడెం RDO రమణితో కలిసి పాల్గొన్నారు. ఇందులో మండలంలోని పలువురు అంగన్వాడీ, ఇతర కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు కలెక్టర్ యోగాభ్యాసాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడమే మర్చిపోవడం జరుగుతోందని అన్నారు. ఇందువలన అనేక వ్యాధులకు గురి కావాల్సి వస్తోందని, యోగ సాధన ద్వారా అపార ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సమతుల్యం చేయడానికి దోహదపడుతుందని, ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక దృఢత్వం, ప్రశాంతత మరియు మనశ్శాంతిని అందించడానికి సహాయపడుతుందని అన్నారు.
ప్రతిరోజు యోగా చేయడం నిత్యకృత్యంగా మార్చుకోవాలని, తద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకునేందుకు వీలుంటుందని చెప్పారు. మాస్టర్ ట్రైనర్స్ ప్రతి ఒక్కరూ 50 మంది ట్రైనర్స్ కి శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి సచివాలయంలో యోగా పోటీలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. దీనికి మనం వాడేది పురుగులకు బదులు దశపర్ణ కషాయం అండి. వేపగింజల కషాయం ఒకటి, దశపర్ణ కషాయం. వేప కషాయం పనికి వస్తుంది, బాగా పనిచేస్తుంది. మనం వేపగింజల నుంచి మనం కషాయం తీసుకుంటే అసలు కింద లో లైన్ ఉంటే ఈ గ్రౌండ్ వాటర్ ఇంపౌండ్ అవుతుంది. బోర్లతో రీఛార్జ్ ఈ చుట్టుపక్కల బోర్లు ఉన్నాయి. కేజీలు ఆల్రెడీ హార్వెస్టింగ్ ముడమకెళ్ళి అయిపోయింది. అంటే మేడం ఇక్కడ కొద్ది కలర్ మారుతుంది హార్వెస్టింగ్ అయ్యింది మేడం. మళ్ళీ ఇంకా హార్వెస్టెడ్ మేడం. ఉంటుంది మేడం. ఈ 4 ఆకులు పోయిన వెంటనే మళ్ళీ కొత్త ఆకు వస్తుంది మేడం. ఎంత అయితే కంట్రోల్ అయిపోతుంది. కాయ కూడా బాగుంది మేడం. కాయలు బాగుంటాయి, కంట్రోల్ అయిపోతుంది. మొత్తం 25 క్రాప్స్ ఉన్నాయి మేడం. స్థానిక DCMS గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జిల్లా కోఆపరేటివ్ సొసైటీ సంఘాలకు ఆదాయ పన్ను శాఖకు రిటర్నుల దాఖలు తప్పనిసరిపై జిల్లా కోఆపరేటివ్ కార్యదర్శులు, పర్సన్ ఇన్ఛార్జీలతో ఒక్కరోజు అవగాహన సదస్సును ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బూక్యా నిర్వహించారు. తొలుత ప్రముఖ ఆడిటర్ రాధాకృష్ణ ట్యాక్స్ నియమ నిబంధనల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ సహకార సంఘాలు, సేవా సంఘాలైన ఆదాయ పన్ను శాఖ క్రమం తప్పకుండా రిటర్నులు దాఖలు చేసి సహకరించాలని అన్నారు. ఏలూరు జిల్లాలో 158 కోఆపరేటివ్ సహకార సంఘాలలో 155 సంఘాలు పూర్తి స్థాయిలో కంప్యూటీకరణ అవడానికి శుభ పరిణామమని అన్నారు. మిగతా 3 కోఆపరేటివ్ సహకార సంఘాలు కూడా కంప్యూటీకరణ చేయాలని సూచించారు. ఆదాయ పన్ను శాఖ లాగిన్ ద్వారానే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలని, మాన్యువల్ కు అవకాశం లేదని, పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని స్పష్టం చేశారు. కోఆపరేటివ్ సహకార సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు పొందాలంటే ఆదాయ పన్ను శాఖకు రిటర్నులు దాఖలు చేసి ఎటువంటి పెండింగ్లు, బకాయిలు లేకుండా చూసుకోవాలని, ఆయా కోఆపరేటివ్ సహకార సంఘాలదే బాధ్యతని అన్నారు. ఆదాయ పన్ను శాఖ నియమ నిబంధనలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని, సహకార సంఘాలు మంచి ఆడిటర్ను నియమించుకోవాలని సూచించారు. ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు వస్తే వెనువెంటనే ఆడిటర్ను సంప్రదించాలని, అశ్రద్ధ చేస్తే ఎన్నో ఇబ్బందులు కలుగుతాయని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బూక్యా అన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కోఆపరేటివ్ సహకార సంఘాల ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఆడిటర్ను సంప్రదించి ఆదాయ పన్ను శాఖ లాగిన్ ద్వారా రిటర్నులు దాఖలు చేయాలని, ఆదాయ పన్ను నోటీసులు జారీ చేయకముందే రిటర్నుల దాఖలుపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి ఆర్మిల్లి శ్రీనివాస్, ఏలూరు ఆదాయ పన్ను శాఖ అధికారి షేక్ అబ్దుల్ కయాం, డివిజనల్ కోఆపరేటివ్ అధికారి పి త్రినాథ్, ఆడిటర్ ఆర్ రాధాకృష్ణ, జిల్లా కోఆపరేటివ్ సహకార సంఘాల కార్యదర్శులు, పర్సన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది కోఆపరేటివ్ సొసైటీస్ తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సకాలంలో ఫైల్ చేయడం లేదు. చాలా మంది అనుకోవడం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనకి ఎలాగో డిడక్షన్స్ వస్తున్నాయి కదా, సో మనం ఎందుకు ఫైల్ చేయాలి అని. బట్ మనం చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం 80p డిడక్షన్స్కి మీరు ఎలిజిబుల్ కావాలి అంటే
రిటర్న్ ఫైల్ చేయడమే కాకుండా విత్ ఇన్ టైంలో రిటర్న్ ఫైల్ చేయడం కంపల్సరీ. సో ఈ పర్టికులర్ పాయింట్ ఎంఫసైజ్ చేయడం కోసమే ఇవాళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక చిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బై మిస్టర్ రాధాకృష్ణ చార్టెడ్ అకౌంటెంట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ వల్ల మేము ఆశించేది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విత్ ఇన్ టైం ఫైల్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. చాలా వరకు మేము చూసింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం వల్ల కోఆపరేటివ్ సొసైటీస్కి రీఓపెన్ చేయడం కానీ, దాంట్లో డిమాండ్స్ క్రియేట్ చేయడం కానీ, మళ్ళీ డిమాండ్స్ క్రియేట్ అయిన తర్వాత బ్యాంక్ అటాచ్మెంట్ అవ్వడం, ప్రాపర్టీ అటాచ్మెంట్ అవ్వడం, ఇలా చాలా వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం మేము ప్రొయాక్టివ్గా మీ దగ్గరికి వచ్చి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. సో ఐ హోప్ ఈ ప్రోగ్రామ్ మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని, ఆయన అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. లేకపోతే పీపీఎఫ్ కట్టానండి, ఏటీసీ కింద 1,50,000 వరకు తగ్గించుకోవయా, మిగతా దాని మీదే కట్టు. సో 1,50,000 కూడా ట్యాక్సబుల్ బట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్, చార్జబుల్. అలాగే 80P సెక్షన్ మనకి రెలవెంట్. ది ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యాక్టివిటీస్ మెన్షన్డ్ అండర్ 80P, అందులో చెప్పబడినటువంటి 6-7 అంశాలకు సంబంధించిన ఇన్కమ్స్ అన్ని కూడా 80P కింద 100% ఎగ్జామ్ కట్టాల్సి వస్తుంది. అది ఎలా ప్లాన్ చేయాలన్నది కూడా చూద్దాం. చెయ్యకపోతే యు ఆర్ ఇన్ డిఫాల్ట్. రేపొద్దున్న మీరు డిలేడ్గా కట్టినా, ఇప్పుడు ఇవాళ సిస్టమ్ ఏం చేస్తోంది చెప్తున్నాను, మీరు డిలేడ్గా కట్టినా లేదా మీరు కట్టకుండా మానేసి వాడు కట్టుకున్నా సిస్టంలో మీ పేరు మీద మీ ట్యాన్ నెంబర్ మీద పెనాల్టీ జనరేట్ అయిపోతుంది. అది పోదు. దానికి మళ్ళా వాడికి రాసి వాడి పర్టికులర్స్ తెప్పించుకుని వాడు దాఖలు చేశాడయ్యా నాది పొరపాటు అయిపోయింది, ఈ మెర్సీ అపీల్స్ అన్ని చేసుకుంటే ఎప్పటికవుతుందో తెలియదు. మిగతా ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే 194A, ఇది ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద ఎప్పుడెప్పుడు ఎంతెంత టీడీఎస్ చేయాలి అనేది చెప్తుంది ఈ సెక్షన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గా మీకు అందరికీ కవర్ అవుతుంది. 50 కోట్లు టర్న్ ఓవర్ గనక లోపల ఉన్నట్లయితే మెంబర్స్కి ఇచ్చేటటువంటి వడ్డీ మీద మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. సొసైటీ మీ సొసైటీలో మెంబర్ అయితే లైక్ DCCB, DCMS, మీరందరూ మెంబర్స్. దాంట్లో వీళ్ళ టర్న్ ఓవర్ గనక 50 కోట్లు గత ప్రీవియస్ ఇయర్ లో తక్కువ ఉంటే దానికి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు, టీడీఎస్. కానీ 50 crores టర్న్ ఓవర్ దాటితే మీరు కూడా మీ మెంబర్స్కి ఇచ్చేటటువంటి దాని మీద టీడీఎస్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మొన్న 1/4/25 నుంచి లిమిట్స్ ఏం పెంచారంటే 50 కోట్లు దాటితే 23-24లో గనక దాటి ఉంటే 24-25లో, 24-25లో దాటితే 25-26లో. ఈరోజు మనకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నిర్దేశించిన ప్రాంతంలోనే పందులను పెంచాలని ఏలూరు నగర కమిషనర్ భానుప్రతాప్ పందుల పెంపకందారులకు సూచించారు. ఏలూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో పోలీసులు, మెప్మా, యానిమల్ హస్బెండరీ వారి ఆధ్వర్యంలో మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పందుల పెంపకందారులకు ఉన్న సమస్యలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ పందుల పెంపకందారులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాటిని పెంచాలని, ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని తెలిపారు. పెంపకందారులకు పోణంగి ప్రాంతంలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు, అందులో పందులను పెంచుకోవడానికి వారికి అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పందులన్నిటికీ యానిమల్ హస్బెండరీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పందుల సంఖ్య ఇందులో మా దగ్గర ఏమో, కాబట్టి ఈ సంవత్సరం వచ్చినట్లయితే అప్పుడు ప్రతి దాంట్లో మీ ఎన్రోల్ చేయడానికి ఆఫీస్ తరఫున తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో మీకు ఏదైనా వస్తువులు కావాలంటే మనిషికి 60 రోజులైందో చాలు సార్. పందులు అంటే చాలా ఖాళీ ప్లేస్ కావాలి. 200 మందికి మనిషికి 1 ఎకరం చొప్పున 100 ఎకరాలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? ఎవరి దాకా రిజిస్ట్రేషన్ ఇచ్చారు సార్, పలానా మనిషి స్థానం రిజిస్ట్రేషన్ చేసేవారు. మరి ఎలా సార్?
ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఇస్తాము, అక్కడ పెట్టేసి పెంచుకోవాల్సిందే తప్ప స్థలాల రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం కుదరదు. పాకలేసుకోమని ఇదే మున్సిపల్ ఆఫీసర్ మమ్మల్ని పంపించారు సార్, కమిషనర్ ఆఫీస్ అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ ఏమో వెళ్ళిపోండి మళ్ళీ అక్కడి నుంచి మమ్మల్ని తోడుకొచ్చారు. జీవాన్ని అక్కడ తీసుకెళ్లి పెంచుకోవడమే తప్ప స్థలం రిజిస్ట్రేషన్ చేయమని అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా? మోటార్ వేసి ఆ ఫెసిలిటీస్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏం కావాలో 2 ఎకరాల్లో చూపించండి, మేమే కట్టించిస్తాం. అట్లా కాదు, నీకు ఏ విధంగా షెడ్ కావాలని చెప్తే నువ్వు వెళ్ళి తీసుకున్న షెడ్ మాకేదని అడుగుతారు కదా. సర్వే లేకుండా ఇక్కడ కూర్చొని మాట్లాడలా. ఎన్ని కుటుంబాలు ఈ పందుల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నాయనే సర్వే నా దగ్గర ఉంది. తీసుకొచ్చింది 23-24 వస్తారు. మాకు తెలంగాణ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇన్స్పెక్టర్ కావాలో అనేది అడగండి, దాన్ని బట్టి డెవలప్ చేసి ఇస్తాం. వాటిని తీసుకెళ్ళి అక్కడ పెంచండి, అంతే తప్ప రోడ్ల మీద కనిపించినాయి అంటే మాత్రం వాటిని ఒప్పుకో. ఇంకా ఏమంటారు? మా ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్న వేకెన్సీ డిమార్కేషన్ చేయించండి. ఆ ఏరియాలో షెడ్ ఎట్లా కావాలో ఎంఈ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఇక రెండవది రాలేదా? ఆమె కదా ఇంపార్టెంట్. ఆర్పీలు మీ దగ్గరికి వచ్చి సర్వే చేస్తే ఏలూరులో 12 మంది ఎస్ఎస్సీ గ్రూప్ లో ఉన్నారు. కూడా గ్రూపుల్లో లేని వాళ్ళని గ్రూపుల్లో చేర్చి, అదేవిధంగా మీ జెంట్స్ కూడా మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కానీ గ్రూపులో ఉన్న వాళ్ళకి గ్రూప్ ద్వారా కానీ లోన్ ఫెసిలిటీ అనేది కల్పించడానికి మేము పూర్తిగా సహకరిస్తాము. మా సిఓలు మీ దగ్గరికి వచ్చి అక్కడే సర్వే చేసి అవసరమైతే ఏ ఏరియా ఎక్కువ ఉందని ఒకసారి చెప్పండి, నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకో. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. గౌరవ హైకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం ఈ పందులు ఏదైతే పట్టణ ప్రాంతాల్లో స్వైర విహారం చేస్తుంటాయో ఈ ప్రజారోగ్యానికి ఇబ్బందిగా మారినాయి కాబట్టి, అదేవిధంగా ఈ పందుల పెంపకందారుల యొక్క వెల్ఫేర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి జిల్లా స్థాయిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చైర్మన్షిప్గా, కలెక్టర్ గారి చైర్మన్గా జిల్లా కమిటీ, అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ చైర్మన్గా టౌన్ లెవెల్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు యానిమల్ హస్బెండరీ, పోలీసు, మెప్మా, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఈరోజు కార్పొరేషన్ ఆఫీస్లో పందుల పెంపకందారులతోటి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా పందులన్నిటికీ కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారి ద్వారా వ్యాక్సినేషన్ వేయించడం, అదేవిధంగా పట్టణాల్లో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ తిప్పకుండా వాటికి పౌనంగిలో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో కొంత ఏరియా 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలోకి తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకునే విధంగా వాళ్ళని ఒప్పించడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి మెప్మా సహకారంతో స్ట్రీట్ వెండర్స్ పాలసీ మోడ్లో వీళ్ళని కూడా గ్రూపులుగా తయారు చేసి బ్యాంకులకు ఇంట్రడ్యూస్ చేసి బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టం చేయాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉన్న ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరగడం జరిగింది. తర్వాత సోమవారం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ ప్రాంతంలో కల్పించి ప్రజలకి, ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా ఈ పందుల ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేయటం యొక్క ప్రాథమిక లక్ష్యంతో ఈ కమిటీలన్నీ కూడా ఫామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్నమాట. ప్రభుత్వ ఆదేశాలతో ఏలూరులో గల సినిమా థియేటర్లను గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. స్థానిక అంబికా థియేటర్ను ఆర్డీఓ తనిఖీ చేయగా సత్యనారాయణ, విజయలక్ష్మి, విమాక్స్ థియేటర్లలో తహసీల్దార్ శేషగిరి సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. థియేటర్ లేఅవుట్, ప్లాన్ వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. బయటకు వచ్చే మార్గాలు, అగ్నిమాపక పరికరాలు, మరుగుదొడ్ల శుభ్రతను పరిశీలించారు. తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్లు విక్రయించే షాప్లో ఎంఆర్పీ ధరలు పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో థియేటర్లను తనిఖీలు చేశామని తెలిపారు. నిబంధనల ప్రకారం నడుపుతున్నారా లేదా అని పరిశీలించామని అన్నారు. నివేదికను ప్రభుత్వానికి పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎందుకుంటుంది అన్నాను ఎంఎల్ ఒకటైనప్పుడు క్వాలిటీ ఒకటైనప్పుడు అది బ్రాండ్ ఒకటైనప్పుడు తేడా ఇదే 300 ml కూలింగ్ ఇస్తారు కదా. ఇది కేక్ అని కేక్ ఎంత ఉంటుంది? 30 రూపీస్ కేక్. మిగతా ఇచ్చేస్తాం లోపల మిగతా ఇచ్చేస్తాం. ఏలూరు సంయుక్త కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం థియేటర్స్ యొక్క పరిస్థితుల్ని అవగాహన పరిశీలించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు మనం ఇప్పుడు సత్యనారాయణ థియేటర్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా ఈ సత్యనారాయణ థియేటర్లో 3 స్క్రీన్స్ ఉన్నాయి, కానీ ఒక స్క్రీన్ మటుకే ప్లే చేస్తూ ఉన్నారు. వాళ్ళు టాయిలెట్స్ చూసాం, టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి. బీఫార్మ్ లైసెన్స్ అయితే కనుక వ్యాలిడిటీ అయిపోయింది. అది ఫైర్ సంబంధించి వాళ్ళకి చలానా కట్టారు, కానీ ఇంకా వాళ్ళ నుంచి ఇంకా సర్టిఫికేట్ రాలేదు. అదంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డీఓ దగ్గర వీళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు రెన్యూల్ చేసి మళ్ళీ బీఫార్మ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తినుబండారాలను కూడా చెక్ చేసాం. దాంట్లో కూల్ డ్రింక్స్ అయితే కనుక ఇక్కడ ఒక 10 రూపీస్ ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే బయట అయితే కనుక 300 ml 40 రూపీస్ చొప్పున ఇస్తూ ఉన్నారు. సేమ్ అదే క్వాలిటీ ఇక్కడ మరి 50 రూపీస్ అని బోర్డు పెట్టి ఉన్నారు. వాటర్ బాటిల్స్ అయితే కనుక అది 300 ml సంబంధించిన తర్వాత ఇది 1 లీటర్ సంబంధించినవి కూడా దాని మీద ఉన్న ఎంఆర్పి ప్రకారమే అది 30 రూపీస్ చొప్పున చేస్తూ ఉన్నారు. వీళ్ళకి బీఫార్మ్ లైసెన్స్ అయితే కనుక రెన్యూలు చేయవలసి ఉంది. ఇప్పుడు షో అయితే కనుక ఒక షో మాత్రమే జరుగుతూ ఉంది. వీటి మీద సమగ్రమైన నివేదిక జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి మేము నివేదిక సమర్పిస్తాం. తర్వాత వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్య తీసుకుంటూ జరుగుతుంది. ఇప్పుడు మేము ఇందాక సాయిబాలాజీకి వెళ్ళామండి. అక్కడ థియేటర్ అంటే మధ్యాహ్నం నుంచి రన్ అవుతున్నారు, మార్నింగ్ లేదు. అలాగే ఇందాక మనం ఇప్పుడు సత్యనారాయణ థియేటర్ దగ్గర ఉన్నాం. అంబికా ఒకటి చూసామండి. ఇప్పుడు పక్కన విజయలక్ష్మి కూడా ఉంది, దానికి కూడా థియేటర్ కూడా వెళ్తాం. నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం దెందులూరు మండలం రామారావుగూడెంలో నిమ్మ తోటలను పరిశీలించి నిమ్మకాయలకు వస్తున్న ధరలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. నిమ్మకాయల ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చ్, ఏప్రిల్, మే నెలలోనే నిమ్మకాయల వినియోగం ఎక్కువగా ఉండి రైతులకు నిమ్మకాయలు అత్యధికంగా ధరలు వచ్చే సీజన్లో నిమ్మకాయ ధరలు భారీగా పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో కిలో నిమ్మకాయలకు రైతు 100 రూపాయలకు పైగా ధర వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కిలో నిమ్మకాయలకు 10 నుండి 25 రూపాయలు మాత్రమే ధర రావడంతో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా నిమ్మ తోటకు కౌలు 80,000కు పైగా ఉందని, పెట్టుబడి ఖర్చులు కూడా 70,000కు పైగా అవుతున్నాయని, ప్రస్తుతం వస్తున్న ధరలు కూలీ ఖర్చులకు కూడా సరిపోవటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మ రైతులకు ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేసి నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిమ్మ రైతుల ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు. మార్కెట్లో కనీస ధరలు రాక నష్టపోతున్న
నిమ్మ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తోట సీతారామయ్య, ఆర్ జనార్దన్ రావు, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు మేము నిమ్మ తోటలని రామారగూడెంలో పరిశీలించడం జరిగింది. వాళ్ళ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిమ్మకాయలకి ఈ సీజన్లో ధర బాగా పడిపోవడంతో నిమ్మ రైతుల కంట కన్నీటి చెమ్మ వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. మరి పెట్టిన పెట్టుబడి కూడా రైతు చేతికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కనీసం కోత కూలీ ఖర్చులు కూడా రైతుకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 మాసాల్లోనే నిమ్మకి అత్యధిక ధర రావాల్సిన అవసరం ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో నిమ్మకాయలకి కిలోకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు మాత్రమే ఈరోజు మార్కెట్లో రైతుకి ధర వస్తున్న పరిస్థితి ఉన్నది. మరి పెట్టుబడులు చూస్తేనేమో కౌళ్ళు 80,000 నుంచి 1,00,000 రూపాయలు పైగా ఉన్నది. అట్లాగే మామూలుగా ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులు చూస్తూ ఉంటే అది కూడా 70,000 నుంచి 80,000 రూపాయలు పైగా ఖర్చు అవుతూ ఉన్నది. మరి ఈ రకంగా పెట్టుబడి ఖర్చులేమో పెరిగిపోయినాయి, ఇవాళ దిగుబడులు కూడా తగ్గిపోయినాయి, తెగుళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ సీజన్లో గత సంవత్సరం చూస్తే 120, 140, 150 రూపాయలు కూడా ఆ ధర వెళ్ళిన పరిస్థితి ఉన్నది. కనీస ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఈ రకంగా నిమ్మకాయలు ఇప్పటికే ఏలూరు ప్రాంతంలో ప్రధానంగా పెదవేగి, ద్వారకా తిరుమల, దెందులూరు ఈ మండలాల్లో అత్యధికంగా నిమ్మ సాగు ఉన్నది. మరి ఈ ధరలు పడిపోవడంతో, నష్టాలు పాలవడంతో ఎక్కడికక్కడ రైతులు నిమ్మ తోటలని తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏ చేతితో అయితే కష్టపడి చెమటోడ్చి నిమ్మ తోటలు పెంచారో అవే చేతులతోటి ఇవాళ నిమ్మ తోటలు నరుక్కోవాల్సిన పరిస్థితి కనీస ధరలు రాకపోవడం వల్ల రైతుకి ఏర్పడింది. ఈ దుస్థితి నుంచి రైతు బయటపడాలంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కనీస ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణ నిధి లాంటి పథకాలను వర్తింపజేసి నష్టపోతున్న నిమ్మ రైతులను ఆదుకునే దానికోసం చర్యలు తీసుకోవాలి. కాబట్టి నిమ్మకాయలకి కనీసమైన ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిమ్మ రైతులు కూడా ఒక సంఘంగా ఏర్పడి ఇవాళ నిమ్మ రైతులు తమ గిట్టుబాటు ధర కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా నిమ్మ రైతులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని నిమ్మ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, వండ్రా, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.
3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే A గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, NCC, NSS మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ AC ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, PG కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, GNT రోడ్, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్, దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా OP చూసి, అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్,
కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్, ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలను అనుసరిస్తూ థియేటర్లను నడపాలని జంగారెడ్గూడెం తహసీల్దార్ కె స్లీవ్ జోజీ సూచించారు. జంగారెడ్గూడెం పట్టణంలోని పలు సినిమా థియేటర్లను గురువారం తహసీల్దార్ తనిఖీ చేశారు. థియేటర్లోని క్యాంటీన్లు, పరిసరాలను పరిశీలించారు. అదేవిధంగా నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సినిమా థియేటర్లను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. ఈ తనిఖీల్లో తమ దృష్టికి పలు సమస్యలు వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడపాలని సూచనలు చేశామని తెలిపారు. థియేటర్లో ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ రమేష్ తో పాటుగా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నీకేమవుతుందండి, మాకేం క్లోజ్ చేసాను మామూలుగా మీరు వచ్చారని కదా ఎప్పుడు నువ్వు పారిపోలేదే, మంచి రోజు చూసి. మన జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన జంగారెడ్డి గ్రామంలో ఉన్న సినిమా థియేటర్లన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగినది. ఈ థియేటర్లో కొన్ని చోట్ల మన ఈ ఫైర్ కానీ అవి లేవు, వాటిని అన్నిటినీ రేపు మార్నింగ్ లో పెట్టమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. టాయిలెట్లు కానీ, తర్వాత మన క్యాంటీన్లో కానీ రేట్లు ఎక్కువ అమ్మొద్దని, తర్వాత టికెట్ కౌంటర్లోనే టికెట్లు అమ్మాలని, ఏమీ హైక్ చేయొద్దని వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి తెలియపరచడం జరిగినది. భవిష్యత్తులో ఇక్కడ ఏమి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సింది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. టాయిలెట్లు మరియు తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ వాటిలో కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడవలసిన కోవడం అయింది. పబ్లిక్ ఏ విధమైన అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా, టికెట్లను బ్లాక్లో అమ్మకుండా, ఆన్లైన్ ద్వారా అవకాశం ఉంటే ఆన్లైన్, లేకపోతే కనుక కౌంటర్లో నమ్మవలసిన సూచించడం అయింది. కొన్నిసార్లు బోర్డులు లేకపోతే బోర్డులను డిస్ప్లే చేయవలసిందిగా తెలియపరచడం జరిగినది. తర్వాత మన టాయిలెట్లు ప్రతి సినిమా అయిపోయిన తర్వాత క్లీన్ చేసి నీట్గా ఉంచవలసిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. కాబట్టి ప్రజలందరూ అలాంటి ఏమైనా ఇబ్బందులు కలిగితే కనుక థియేటర్ విషయంలో మాకు తెలియపరిస్తే నేరుగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ రికార్డులు కూడా మేము పరిశీలించడం జరిగింది. సినిమా థియేటర్ యొక్క లైసెన్స్లు ఎప్పుడు దాకా ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగినది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిందిగా వారందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.
ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరజీవులు నర్రా ఆంజనేయులు, బోరాడ అప్పారావు, తాన్న సింహాచలం చిరస్మరణీయులని సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ అన్నారు. స్థానిక చోడదిబ్బ నర్రా గ్రంథాలయం వద్ద అమరవీరుల వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 1950 సంవత్సర కాలంలోనే ప్రజల కోసం పోరాడి నర్రా ఆంజనేయులు పోలీస్ కాల్పులకు బలయ్యారని తెలిపారు. బోరాడ అప్పారావు, తాన్న సింహాచలం ఏలూరు నగరంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ సంఘ విద్రోహ శక్తుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 70 సంవత్సరాలు గడిచినా వారిని స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆనాటి కంటే ఈ రోజు దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. సిపిఎం జిల్లా నాయకులు జి నరసింహారావు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారని, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేయడం, ప్రతిపక్షంలోకి రాగానే ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలు ఓసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. దేశ సమైక్యత కోసం ప్రజలందరూ కలిసికట్టుగా మతోన్మాదాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎంమిసా, కంది విశ్వనాథం, వెంకటేశ్వరరావు, చింతాడ వెంకటలక్ష్మి, పి ఆదిశేషు, మావూరి శ్రీనివాస్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలివితేటలనే వాడు దోపిడీ చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆటంకంగా ఎక్కడుంటే అక్కడ యుద్ధాలు చేస్తూ ఉన్నారు, యుద్ధాలు చేయిస్తూ ఉన్నారు. జంగారెడ్గూడెం మండలంలో 1000 మొక్కలు నాటాలని మానవతా స్వచ్ఛంద సంస్థ లక్ష్యంగా తీసుకోవడం అభినందనీయమని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్ రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ గుబ్బల సచివేణతో కలిసి జెడ్పీటీసీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా మొక్కలు నాటే కార్యక్రమానికి తాము పూర్తిగా సహకారం అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో జిల్లా పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఇంకా 60 మీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉందని, దానిని కూడా త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, సాయిల సత్యనారాయణ, మానవతా ప్రతినిధులు అయినాల రమణమూర్తి, ఎల్ఐసి కృష్ణమూర్తి, అల్లూరి రామకృష్ణ, ఎలికే తాతారావు, దల్లి రామాంజనేయ రెడ్డి, త్రిపుర తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో మానవత యొక్క సేవలు అందరికీ తెలిసి నేను చెప్పవలసిన లేదు. ముఖ్యంగా ఫస్ట్ మానవత వాళ్ళు మన కృష్ణమూర్తి గారు కాన్సెప్ట్ చెప్పారు. మేము 1000 మొక్కలు నాటే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామని మన చక్రవర్తి సర్పంచ్ గారు మా గ్రామం నుంచి మొదలెట్టని చెప్పి అడగడం జరిగింది. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మొక్కలు నాటే ప్రయత్నం చేద్దాం. నువ్వు డేట్ పెడితే మీ చక్రవర్తిలో స్టార్ట్ చేద్దాం. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, దీన్ని ఇంకా తనాదిగా చేద్దాం అనుకుంటున్నాం. కానీ జడ్పీ నుంచి మన స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారి దృష్టిలో కూడా ఈ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. ఆయన కూడా సుముఖంగానే అభివృద్ధిని కొనసాగుతుందని చెప్పడం జరిగింది నాకు. దానిలో భాగంగానే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఇక్కడ ఒక 10 lakhs జడ్పీ నుంచి మనం శాంక్షన్ చేయడం జరిగింది. వర్కింగ్ స్టార్ట్ చేస్తాం ఈరోజు. మన సత్పండి గారు వెళ్ళి కొంతమంది పెద్దలు ఇంకొక 60 మీటర్ల రోడ్డు ఉండిపోతుందని చెప్పారు. ఆ రోజు నేను కొంచెం మాకు కూడా అవగాహన రాయించే వల్ల పెట్టలేకపోయాం. 60 మీటర్లు అంటే 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే జూలై నెలలో మళ్ళీ మా గ్రాంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, టెక్నికల్, నాన్ టెక్నికల్ కు జీతాలు ఇవ్వాలని కోరుతూ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన ఆందోళన నేడు 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన ఇంజనీరింగ్ కార్మికులందరూ స్థానిక ఆర్ఆర్పేట పార్క్ వద్ద నుండి ఆర్ఆర్పేట మెయిన్ బజార్, పవర్పేట రైల్వే స్టేషన్, కర్రవంతెన మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ప్రదర్శన జరిపారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత 6 సంవత్సరాలుగా తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. ఒక్కో ఇంజనీరింగ్ కార్మికుడు ఈ 6 సంవత్సరాల కాలంలో 4 లక్షలకు పైగా నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని, టెక్నికల్ జీతాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని చేస్తున్న ఆందోళనకు సిఐటియు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. ఇంజనీరింగ్ వర్కర్స్ ర్యాలీ, ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం కార్యక్రమానికి ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్ యూనియన్ నాయకులు కానూరి సత్యనారాయణ, కె సాంబశివరావు, రాజేష్, విశ్వేశ్వరరావు, నున్నా అశోక్, కె వెంకటరామయ్య, అల్లం గోపాల్, సోమేశ్వరరావు, వెంకట్రావు తదితరులు నాయకత్వం వహించారు. జూన్ 2వ తేదీన జరిగే చర్చల్లో ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచిన పక్షంలో ఆందోళన ఉధృతం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వలన, చర్చలు వాయిదాల మీద పడడం వల్ల రేపు భవిష్యత్తులో తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రజలకి ఇబ్బంది కలగజేయకుండా ప్రజలకు తెలిసే విధంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడం గురించి. టెక్నికల్ కార్మికులకి 29,200, నాన్ టెక్నికల్ కార్మికులకు 24,500 జీతాలు చెల్లించాలని మా ప్రధానమైన డిమాండ్లు. ప్రభుత్వం ఇదే మొండి వైఖరిగా అవలంబిస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 8 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఐక్య కార్యాచరణ రూపొందించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మా న్యాయమైన కోరికల సాధన కొరకు పోరాటం చేస్తాం. అశోక్ కుమార్ చెప్పినట్టు మా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. కానీ కరోనా టైంలో 3 డిపార్ట్మెంట్లే బాగా పనిచేసినాయట. ఒకటి వైద్య శాఖ, పోలీస్ శాఖ, మా హెల్త్ సెక్షన్, పబ్లిక్ హెల్త్. కానీ 4వ పని మా మున్సిపల్ ఇంజనీరింగ్ వాటర్ సప్లై. ఆ కరోనా టైంలో మేము వాటర్ భూమిలోంచి ఎత్తడం వల్ల ఎవరికీ తెలియదు. మరి కరోనా టైంలో మేము ఎన్నో ఇబ్బందులు పడి ఫిల్టర్ సెక్షన్ చేసి వాటర్ ఇవ్వడం జనాలకి చాలా ఉపయోగపడినాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోవడం, వాళ్ళకేమో 21,000 ఇచ్చి మాకు 15,000 ఇచ్చింది. ఇప్పుడైనా మా ఎందుకు అనుగ్రహించి మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలి. వాటర్ లేనిదే ఒక్క పూట వాటర్ లేకపోతే అల్లాడిపోతారు. అలాంటిది కరోనా టైంలో మేము ముందుకు వచ్చి వాళ్ళందరినీ తప్పించుకుని వాటర్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇచ్చాం. కానీ ప్రభుత్వం దృష్టిలో ఈ వాటర్ అనేది అసలు కనబడలా. ఎంతమందికి చెత్త, పోలీస్ శాఖ, వైద్య శాఖ అంటారు, కానీ వాటర్ లేకపోతే అందరూ ఇంటికి వచ్చేస్తారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. ముందు బిందులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇప్పుడైనా మా ఎందుకు దయించి మాకు జీతాలు పెంచాలి. ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి. మాకు వచ్చే 15,000 సరిపోవు. మేము పొద్దునొస్తే సాయంత్రం వెళ్తాం, వేరే పనికి కూడా వెళ్తాం కుదరదు. ప్రభుత్వం దృష్టిలో నుంచి మాకు చేయాలనుకుంటున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.